నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణవాల. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు సాధించిన అద్భుత విజయం వెనుక ఉన్న అసలు సిసలైన మాస్టర్ ప్లాన్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా బయటపెట్టారు. టోర్నీ మధ్యలో సంజు శాంసన్ని జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న కారణాలను ఆయన వివరించారు. ఈ నిర్ణయం ఏదో ఒక బౌలర్ను ఎదుర్కోవడానికో లేదా లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసమో తీసుకున్నది కాదని, కేవలం అగ్రెసివ్ బ్యాటింగ్ కోసమేనని గంభీర్ స్పష్టం చేశారు. జియో స్టార్తో జరిగిన చర్చలో గంభీర్ టీమిండియా సరికొత్త బ్యాటింగ్ ఫిలాసఫీని విడమర్చి చెప్పారు. భారత టాప్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉన్నారని, ఆ క్రమాన్ని మార్చడానికే సంజును తెచ్చారని వస్తున్న వార్తలను గంభీర్ కొట్టిపారేశారు. గత ఏడాదిన్నర కాలంగా మా ఆలోచన ఒక్కటే, క్రీజులోకి వెళ్ళామా, విధ్వంసం సృష్టించామా అన్నట్లుగా ఆడాలి. పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఉండాలనే ఉద్దేశంతోనే సంజుని బరిలోకి దింపాం. నా దృష్టిలో క్వాలిటీ బ్యాటర్ ఏ రకమైన బౌలర్నైనా ఎదుర్కోగలగాలి. 6 ఓవర్లోనే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీయడమే మా లక్ష్యం అని గంభీర్ చెప్పుకొచ్చారు. సంజు శాంసన్ తనదైన రోజున మొదటి 6 ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలడని కోచ్ ధీమా వ్యక్తం చేశారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి టాప్ 3 బ్యాటర్లు ఉండి, ఆ తర్వాత సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దుబే, అక్షర్ పటేల్ వంటి హిట్టర్లు ఉంటే అంతకంటే బలమైన బ్యాటింగ్ లైనప్ ఇంకేముంటుందని గంభీర్ ప్రశ్నించారు. అలాగే సంజుకు జట్టులో చోటు దక్కిన విషయాన్ని ఎంతో క్యాజువల్గా చెప్పినట్లు గంభీర్ వెల్లడించారు. జింబాబ్వే మ్యాచ్కు ముందు జిమ్లో కసరత్తులు చేస్తున్న సమయంలో రేపు నువ్వు ఆడుతున్నావు సంజు అని చెప్తే సంజు కూడా అంతే కూల్గా బదులిచ్చినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నారు. కోచ్ ప్లేయర్లా కాకుండా ఒక స్నేహితుడిలా తాను ఆటగాళ్లతో ఉంటానని ఆయన తెలిపారు.